ఎన్నో ఏళ్ల కళ నిజం కాబోతుంది. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయానికి వేదిక కాబోతుంది నిజామాబాద్ పట్టణం. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక నిజామాబాద్ ఎంపీ అన్ని పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అమిత్ షా రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తమ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే నిజామాబాద్ పసుపు రైతుల చిరకాల కల నెరవేరింది. అనేక పోరాటాలు, విన్నపాలు, డిమాండ్స్ తర్వాత బీజేపీ స్థానిక ఎంపీ అరవింద్ కృషితో పసుపు బోర్డు ఏర్పాటు కానుంది. నిజానికి 2023లో పసుపు బోర్డుకు సంబంధించిన గెజిట్ వచ్చినప్పటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రధాన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభిస్తారు. ఇప్పటికే నిజామాబాద్లో ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యాలయంలోనే ఈ పసుపు బోర్డు కూడా ఏర్పాటు కానుంది. దేశవ్యాప్తంగా కీలకమైన పంటలకు సంబంధించిన పరిశోధనలు, మార్కెటింగ్, దిగుబడులు పెంచడం వంటి అంశాలను అధ్యయనం చేయడానికి కేంద్రం బోర్డులను ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే 1987లో పసుపుతో కలిపి 52 సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన స్పైస్ బోర్డు ఏర్పాటైంది. ఇప్పటికే కేరళలోని కొచ్చిలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఆ తర్వాత 2010 నుంచి గుంటూరు, వరంగల్లో ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అలాగే నిజామాబాద్, పాడేరు, ఖమ్మం, హైదరాబాద్లలోనూ స్పైస్ బోర్డు కార్యాలయాలున్నాయి. అయితే నిజామాబాద్లో ఇప్పటికే స్పైస్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కేవలం పసుపు బోర్డు మాత్రమే ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపించింది. గత ఎన్నికలకు ముందు పసుపు బోర్డు తీసుకురాకపోతే మళ్లీ ఓట్లడగనని ఏకంగా ప్రస్తుత ఎంపీ అరవింద్ ఒక అఫిడవిట్ కూడా విడుదల చేశారు. పసుపు బోర్డు ఏర్పాటును ఆయన ఓ సవాల్గా తీసుకుని సాధించారు. ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ యూనిట్లు, స్టోరేజ్ ఫెసిలిటీసు పెంచుకోవటం ఈ ప్రాంతంలో బోర్డు బాధ్యత. ప్రతి పసుపు కొమ్ము అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేసే విధంగా ప్రతి రైతుని తీర్చిదిద్దడం బోర్డు బాధ్యత. ఆదివారం ఉదయం 11:25 గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు అమిత్ షా. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నిజామాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని వినాయక నగర్లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30కు నిజామాబాద్లోని స్థానిక కంఠేశ్వర్ క్రాస్ రోడ్లోని అరవింద్ తండ్రి డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కిసాన్ మహాసభకు హాజరవుతారు.